మనకి బలి లేకపోతే మనకి బతుకు లేదు. సాధారణంగా క్రిస్మస్ డిసెంబర్లో చేసుకుంటాం. క్రిస్మస్ చేసుకున్న ప్రతిసారి ప్రతి క్రైస్తవుడు క్రిస్మస్ చేసుకున్న పండగ రోజునే ఇంకొక 2 పండగల్ని వెంటనే జ్ఞాపకం చేసుకోవాలి. ఏం పండుగలు అవి మీకు తెలుసు? వెరీ గుడ్. గుడ్ ఫ్రైడే క్రిస్మస్ తో మిళితమై ఉంది. ఎంతమంది నమ్ముతారు ఈ మాట? అసలు క్రిస్మస్ లేకపోతే గుడ్ ఫ్రైడే లేదు. గుడ్ ఫ్రైడే కొరకు మాత్రమే క్రిస్మస్ ఉంది. మనందరం బతకడానికి పుడుతున్నాం. హ్యాపీగా బతకాలి, పిల్ల పాపలతో బతకాలి, సక్సెస్ అవ్వాలి, సమాజానికి ఏదో చెయ్యాలి, అందుకే పుడుతున్నాం. సంతోషంగా ఎంజాయ్ చేస్తూ బతకాలి అనుకుంటూ మనం పిల్లల్ని కంటున్నాం, వాళ్ళని పెంచుతున్నాం, మనము బతుకుతున్నాం. కానీ ఒకే ఒక్కడు భూమి మీద బతకడానికి రాలేదు. ఆయన ఎందుకు వచ్చారు? చనిపోవడానికి వచ్చారు. చనిపోతానని తెలిసి కూడా భూమి మీద సంతోషంగా బ్రతికారు. నా పనిని నేను తుదముట్టించాను అని చెప్పినటువంటి అద్భుతమైన, అమూల్యమైన, ప్రకాశవంతమైన నక్షత్రాలన్నిటికంటే గొప్ప నక్షత్రం మన యేసు స్వామి. సో ఆయనను గూర్చి మనము పాడుట, మాట్లాడుట, ఆయన కొరకు జీవించుట ఎంత పుణ్యకరము కదా.